మీ ఫోన్ పోయిందా లేదా ఎక్కడో పడేసుకున్నారా? ఇలా మీ ఫోన్ పోతే అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పానిక్ అవుతారు. అలా పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ 5 minutes లో మీరు తీసుకున్న యాక్షన్ ని బట్టి మీ ఫోన్ దొరుకుతుందా లేదా అనేసి డిసైడ్ అవుతుంది. మీ ఫోన్ పోతే నెక్స్ట్ 5 minutes లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. స్టెప్ 1, ముందుగా వేరే ఫోన్లో లేదా వేరే ల్యాప్టాప్లో గూగుల్ నుండి ఫైండ్ మై డివైస్ ఓపెన్ చేయండి. స్టెప్ 2, మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీ మొబైల్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే లొకేషన్ చూపిస్తుంది. స్టెప్ 3, ఒకవేళ మీ ఫోన్ ఇంట్లో లేదా ఆఫీస్లో మర్చిపోయాను అనిపిస్తే ప్లే సౌండ్ క్లిక్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఫోన్ సైలెంట్లో ఉంది అనుకుంటే అస్సలు పానిక్ అవ్వకండి, ఎందుకంటే సైలెంట్లో కూడా ఫోన్ రింగ్ అవుతుంది. స్టెప్ 4, మీ ఫోన్ దొరికే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, కానీ దాన్ని ఎవరు యూజ్ చేయకూడదు అనుకుంటే సెక్యూర్ డివైస్ ఆప్షన్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేయండి. దానివల్ల మీ ఫోన్ లాక్ అయిపోతుంది. స్టెప్ 5, ఫోన్లో బ్యాంక్ యాప్స్, పర్సనల్ ఫోటోస్ అండ్ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది కదా, అవి లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎరేజ్ డివైస్ అనేసి ఉంటుంది, అది యూజ్ చేయండి. దానివల్ల మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇంకా ఏ టెన్షన్ పడకండి. స్టెప్ 6, మీ సిమ్ కార్డ్ని బ్లాక్ చేయించండి, కొత్త సిమ్ కార్డ్ తీసుకోండి. అండ్ ఆల్సో మీ మొబైల్ నెట్వర్క్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ కార్డ్ని డీయాక్టివేట్ చేయించండి. ఒకవేళ మీ ఫోన్ మిస్ అవుతే నేను చెప్పిన ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీ డేటాని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఎమర్జెన్సీ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Boss Wala. Be the boss.